సారీ మళ్ళీ బ్యాక్ వెళ్ళి Clausius-Clapeyron equation. It is purely on latent heat. It relates from change melting point to boiling points with change in pressure. అంటే పీడనం తోటి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అన్నది ఈ Clausius-Clapeyron ఈక్వేషన్ తెలియజేస్తుంది. దీనికి మనం ఏం ఈక్వేషన్ తీసుకోవాలి? మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అనేది సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఏంటి? dou p by dou t of v is equal to dou s by dou v of t అండి. దాన్ని t తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసి RHS సైడ్ t లోపల పంపించాం. లోపల పంపిస్తే dou ts by dou v of t అని వచ్చింది. t dou s అంటే dou q అండి. ఇది dou q. సో ఈ dou q వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చెప్తున్నాం. అంటే ఏంటి అంటే లాటెంట్ హీట్ అని అర్థం. అంటే లాటెంట్ హీట్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎంత హీట్ అబ్జర్వ్ చేస్తుంది అంటే అది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచినప్పుడు ఎంత ఉష్ణాన్ని గ్రహిస్తుంది అన్నదాన్ని ఏమంటారు? గుప్తోష్ణము అంటారు. సో 1 యూనిట్ ఆఫ్ మాస్ సబ్స్టెన్స్ అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రమాణ ద్రవ్యరాశి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తుందో దాన్ని లాటెంట్ హీట్ గుప్తోష్ణము అంటాం. ద స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉన్నది అంటే V1 ఉన్నది, తర్వాత వాల్యూమ్ V2 ఉన్నది. సో ద డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. ఓకే అండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో dV ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. నెక్స్ట్ మనకి ఇనీషియల్ గా మనం ఇక్కడ ఆ పైన ఈక్వేషన్ ఏమని తీసుకుంటున్నాం? డో క్యూ ఈజ్ ఈక్వల్ టు దేని అయిందండి? ఎల్ అయింది. అలాగే ఈ వాల్యూ ఏవైతే ఉన్నదో అది మనకి ఏమని వచ్చింది? V2 మైనస్ V1. డిఫరెన్స్ V2 మైనస్ V1. సో ఓవరాల్ గా మనకి ఈ విధంగా చూడండి ఏమేమి వచ్చినాయి? డో క్యూ వాల్యూ టీ ఇంటూ డో పి బై డో టీ ఆఫ్ వి కదా. దీనికి వాల్యూ ఏమొచ్చింది? డో క్యూ బై డో వి ఆఫ్ టీ అని వచ్చింది. సో ఇక్కడ మన డెఫినేషన్ బట్టి ఏమొచ్చింది? డో క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? ఎల్ అని వచ్చింది. అలాగే డో వి ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది? V2 మైనస్ V1 అని వచ్చింది. సో ఫైనల్ గా మనకి ఆ వాల్యూ ఏమని వచ్చింది? ఎల్ బై V2 మైనస్ V1 ఎట్ టీ అని వచ్చింది. సో ఇక ఈ టీని అవతల పక్కకు తీసుకుని వస్తాం. సో డో పి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1. సో దిస్ ఈజ్ ద Clausius-Clapeyron ఈక్వేషన్. దీన్నే Clausius-Clapeyron ఈక్వేషన్. చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ మనం దేని గురించి సంబంధించింది? Clausius-Clapeyron. తర్వాత మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్ తీసుకుంటాం. సెకండ్ రిలేషన్. ఆ సెకండ్ రిలేషన్ తీసుకుని దానికి టీతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి ఆ టీని లోపలికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపల తీసుకెళ్తే డో క్యూ బై డో వి అని వస్తుంది. డో క్యూ అంటే ఏంటి, డో వి అంటే ఏంటో చెప్పాలి అంతే. డో క్యూ అంటే లాటెంట్ హీట్, డో వి అంటే ద స్పెసిఫిక్ వాల్యూమ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్ వాల్యూమ్స్ ఆర్ V1 V2. సో డో వి ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో. రైట్ హ్యాండ్ సైడ్ డో క్యూ బదులు ఎల్ సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే డో వి బదులు V2 మైనస్ V1 సబ్స్టిట్యూట్ చేసాం. సో టీ అవతల పక్క తీసుకోవచ్చు. డో పి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రెషర్ తోటి చూడండి ఇక్కడ ఫైనల్ గా మనకి ఏమవుతుంది? ప్రెషర్ టెంపరేచర్ తో పాటు ప్రెషర్ చేంజ్ అవుతుంటే ఏమేమి చేంజ్ అవుతున్నాయి? దాని యొక్క లాటెంట్ హీట్ చేంజ్ అవుతుంది. లాటెంట్ హీట్ అంటే అబ్జర్వ్ అయ్యే హీట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రెషర్ మీద ఆధారపడుతుంది. టెంపరేచర్ తో పాటు ఎంత ప్రెషర్ చేంజ్ చేస్తున్నాం. ఇది చాలా 5 మార్క్స్ కి ఈజీగా అడిగిపోవచ్చు. నెక్స్ట్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. స్పెసిఫిక్ హీట్స్ చాలా సందర్భాల్లో మనం సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని రాసేస్తాం, లేకపోతే పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే అని యూజ్ చేసేస్తాం. ఈ గామా అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ రేషియో అనేస్తాం. గామా అంటే ఏంటండి అంటే స్పెసిఫిక్ హీట్ రేషియో అనేస్తాం. అది ఏంటో తెలియదు మనకి.
మనం డెరైవ్ చేయలేదు ఇంటర్మీడియట్ లో కూడా. సో మనం ఇక్కడ అది డెరైవ్ చేస్తున్నాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ essentially the amount of heat required to raise the temperature of the unit mass of the substance through 1 degree centigrade. సో స్పెసిఫిక్ హీట్ అంటే విశిష్టోష్ణము అని తెలుగు మీడియం వాళ్ళు. అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్, ఒక పదార్థం యొక్క 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత మొత్తంలో ఉష్ణం అవసరం అవుతుందో దాన్ని ఏమంటారు, విశిష్టోష్ణం అన్నమాట. సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ ఒక వస్తువు ఉన్నది, ఇలా వస్తువు ఉన్నది, దీన్ని హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది అది, దాని యొక్క హీట్, దాని యొక్క టెంపరేచర్. ఆ టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత అమౌంట్ హీట్ రిక్వైర్డ్, దాన్ని మనం ఏమంటున్నాం, స్పెసిఫిక్ హీట్. ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ద చేంజ్ అండ్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. హెన్స్ ద యాక్షనల్ వర్క్ డన్ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నెగ్లిజిబుల్లీ స్మాల్ అని తీసుకుంటున్నాం ఇక్కడ. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ హీట్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్. సాలిడ్స్ కి లిక్విడ్ కి ఒకే ఒక స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, డిఫరెంట్ ఉండవు. ఏం చేస్తా అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది, వాల్యూమ్ చేంజ్ అనేది. ఇక మిగతా ఏమి చేంజెస్ ఉండవు. ప్రెషర్ మారిస్తే, సపోజ్ దీనికి ప్రెషర్ మారిస్తే మారిపోవడం ఇలాంటివి ఏం పెద్ద ఎక్కువ ఏమి ఉండవు. సో అందుకని సాలిడ్స్ లో కానీ లిక్విడ్ లో కానీ మనకి స్పెసిఫిక్ హీట్ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. దెర్ ఈజ్ నెగ్లిజిబుల్ స్మాల్. టెంపరేచర్ తో పాటు చేంజ్ ఆఫ్ టెంపరేచర్ తో పాటు వాల్యూమ్స్ చేంజ్ అవడం అనేవి ఇవేమి ఉండవు. కానీ we suffer big change of pressure and volume during change of temperature. కొన్నిటిలోకి వచ్చేటప్పటికి టెంపరేచర్ తో చేంజ్ చేస్తుంటే మనకి వాటి యొక్క టెంపరేచర్ చేంజ్ చేస్తుంటే ప్రెషర్, వాల్యూమ్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే సో అలాంటి సందర్భాల్లో మనకి రెండు స్పెసిఫిక్ హీట్స్ అనేవి వస్తాయి. Thus the important condition states that in case of gases, అంటే వాయువుల్లోకి వచ్చేటప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ లో స్పెసిఫిక్ హీట్, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఆ గ్యాస్. అంటే ఆ వాయువుకి కాన్స్టెంట్ అంటే స్థిర ఘనపరిమాణం దగ్గర ఎంత విశిష్టోష్ణం ఉంటుంది, స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణం. ఇవి తెలుగు వర్డ్స్ అండి. సో కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్, దాన్ని ఏమంటున్నాం, సివి అంటాం. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద స్పెసిఫిక్ హీట్, దాన్ని సిపి అంటాం. సివి చూడండి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్టోష్ణము అన్నారు. ఇది ఎంత అంటే దాని డెఫినేషన్ ఇచ్చాడు. ఎంత కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ at constant volume the amount of heat required to rise the temperature. Same definition, right? 1 gram of gas through 1 degree centigrade when volume of the gas kept constant. ఈ ఒక్క పదం యాడ్ చేయాలండి స్పెసిఫిక్ హీట్ కి. ఈ ఒక్క పదం యాడ్ చేస్తే సరిపోతుంది, ఈ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది స్పెసిఫిక్ హీట్ కి. మనం ఇంకేమి యాడ్ చేయక్కర్లేదు, ఇది ఒకటి యాడ్ చేస్తే. స్పెసిఫిక్ హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 gram ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree centigrade. అంటే 1 గ్రాము వాయువుని 1 degree centigrade ఉష్ణోగ్రత పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటున్నాం, స్పెసిఫిక్ హీట్ అంటున్నాం. అప్పుడు ఏం కాన్స్టెంట్ గా ఉంచాలి, ఘనపరిమాణం కాన్స్టెంట్ గా ఉంచాలి, ఘనపరిమాణం స్థిరంగా ఉంచాలి. ఘనపరిమాణం స్థిరంగా ఉంచితే ఆ 1 గ్రాము పదార్థం ఏమవుతుంది, దాని యొక్క ఉష్ణోగ్రత 1 degree centigrade పెంచడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం, స్థిర ఉష్ణోగ్రత వద్ద విశిష్టోష్ణము అని అంటాం. నెక్స్ట్ అలాగే దీని డెఫినేషన్, రెండు డెఫినేషన్ లో మనకు రావాలి సేమ్ డెఫినేషన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ద టెంపరేచర్ 1 gram ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree centigrade when pressure is constant అన్నది ఇదంతా ఈక్వల్. చూడండి ఇక్కడ ఇదంతా ఈక్వల్ గానే ఉంది. The amount of heat required, the temperature of 1 gram of gas through
1 degree centigrade when pressure is kept constant. Pressure constant. అంటే దీని తెలుగు ఏంటి అంటే స్థిర పీడనం వద్ద విశిష్ట ఉష్ణం. ఏమని చెప్తున్నాం? 1 గ్రాము వాయువు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని మనం ఎప్పుడు పీడనము స్థిరంగా ఉంచుతాం. పీడనం స్థిరంగా ఉంచినప్పుడు 1 గ్రాము వాయువు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ఏమంటారు? స్థిర పీడనం వద్ద విశిష్ట ఉష్ణం అంటారు. సో ద రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్, రేషియో ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్స్ మనకి ఇది కనుక్కోవాలి. వైకి అది ఇది గామా అండి. గామా సిపి మైనస్ సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కూడా ఉంటుందండి దీంట్లో. ఇది మనం దేన్ని యూజ్ చేసి కనుక్కుంటున్నాం అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ని యూజ్ చేసుకుంటాం. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అన్నదాన్ని ఈక్వేషన్ తీసుకుంటాం. చూడండి ఇక్కడ మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ ఉన్నాయి మనకి. యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ నుంచి తీసుకుంటాం. ద కోఎఫిషియంట్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకత గుణకము అని అంటారు. యంగ్ గుణకము అని అంటారు కదా అనమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే వికృతి, మనం వికృతి అని చెప్తాం. స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ వచ్చేటప్పటికి డిపి అని తీసుకున్నాం. స్ట్రెయిన్ వచ్చేటప్పటికి వాల్యూమ్ స్ట్రెయిన్ వచ్చేటప్పటికి డివి బై వి అని తీసుకున్నాం. సో 1/v కాబట్టి v పైకి వచ్చింది, మైనస్ 1/v డిపి బై డిబి అని వచ్చింది ఓవరాల్. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఇలా ఉన్నది, దాని మీద మనం ఏం చేస్తున్నాం అంటే కొంత స్ట్రెస్ ప్రయోగిస్తుంటే అప్పుడు అది దాంట్లో కొంత షేప్ లో చేంజ్ అనేది వస్తుంది. ఇలాగా స్ట్రెయిన్ అవుతుంది, స్ట్రెయిన్ అయి చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాం అంటే ఈక్వల్ టు ఎలాస్టిసిటీ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అంటే ఘనపరిమాణ వికృతి, ఏదో ఘనపరిమాణ గుణకము, దృఢతా గుణకము అని తెలుగులో వస్తుందండి మీకు. సో డిపి బై మైనస్ డిపి బై డివి బై బి. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ బి పైకి వచ్చేస్తుంది, బి ఇంటూ డిపి బై డివి అని వచ్చింది. ఇక ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ అంటాడు, అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ ఈఎస్ అంటాడు. అంటే వీటిని రెండిట్ల కింద డివైడ్ చేశాడు. ఈ ఒకటేమో ఈఎస్ అన్నాడు. ఈఎస్ అంటే ఎడియాబాటిక్. ఎడియాబాటిక్ అంటే శిరోష్ణక అని అర్థం. ఎడియాబాటిక్ కాన్స్టెంట్ అయినప్పుడు. ఈటీ అంటున్నాడు అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఐసోథర్మల్ అన్నమాట. ఐసోథర్మల్ అయినప్పుడు. సో ఈ రెండింటిని తీసుకుని ఈఎస్ వాల్యూ, ఈటీ వాల్యూ రాశాడు. ఈఎస్ వాల్యూ, ఈఎస్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ డో పి బై డో వి ఆఫ్, ఇక్కడ ఏం కాన్స్టెంట్? ఎంట్రోపీ కాన్స్టెంట్. నెక్స్ట్ తర్వాత ఈటీ, ఈటీ ఈక్వల్ టు మైనస్ వి, sorry, minus v dou p by dou v of, ఇక్కడ ఏం కాన్స్టెంట్? టీ కాన్స్టెంట్. సో ఇవి ఈక్వేషన్స్. ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీస్. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీస్ is equal to stress by volume strain. So it is equivalent to V into ఎంత వచ్చిందమ్మా? V into dp by dv అని వచ్చింది. So we divided into two elasticities. One is at elasticity at diabatic adiabatic elasticity. Another one is
Another one is isothermal elasticity. ఇంతకు ముందేమో డబ్బు తెచ్చుకొని చేయడానికి వచ్చినాయండి ఎవరి పంచుకునేవాళ్ళం ఇప్పుడేమో ఎవరి అకౌంట్ మ్యూట్ పెట్టండమ్మా లేదా ముందే 50 ముందు 30 మంది మా వారికి దానికి కలిపి 50 మ్యూట్ నేను అర్థం అంటున్నాను అలాగే. So we divided into these are adiabatic elasticity and isothermal elasticity. Adiabatic elasticity, that means entropy is constant. Isothermal elasticity, that means temperature constant. అంటే దీన్ని శిరోష్ణోగ్రత స్థితిస్థాపకత సమోష్ణోగ్రత స్థితిస్థాపకత కింద డివైడ్ చేసాం. ఈఎస్ఈటి కింద డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 2 ఈక్వేషన్స్ మనం ఇక్కడ నోట్ చేసాం. అవి 2 ఈక్వేషన్స్ నోట్ చేసాం. ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ dou p by dou v of s కాన్స్టెంట్ ఇక్కడ ఎంట్రోపీ కాన్స్టెంట్. ఈటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v ఇంటూ dou p by dou v of t అని తీసుకోండి. సో నెక్స్ట్ స్లైడ్ లో డివైడింగ్ దీస్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ ని మనం డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కానీ పక్కన రాస్తున్నాను నేను. So dividing ES by ET. So that one is dou P by dou V of S. ES ante. ET ante dou P by dou V of T. We can write as dou P by dou T into dou T by dou V అని రాసుకోవచ్చు. సో చూడమ్మా ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ని ఇలా ఇక్కడ రాస్తున్నాం చూడండి. dou P by dou V అన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, dou P by dou T into dou T by dou V అని రాసుకోవచ్చు. ఈ టీటీ క్యాన్సిల్ అయితే dou T క్యాన్సిల్ అయితే dou P by dou V వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేసాం, ఆ ఈక్వేషన్ పైన ఉన్న ఈక్వేషన్ ని dou P by dou V ని రాసుకొచ్చాం. dou P by dou T into dou T by dou V of S అని రాస్తాం. తర్వాత అలాగే dou P by dou V అన్నదాన్ని dou P by dou S into dou S by dou V అని రాసుకుంటుంది ఆఫ్ T. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఎలాబరేట్ చేసుకుంటాం. ఏమని రాసుకుంటున్నాం అంటే dou P by dou T of S అలాగే dou T by dou V of S by dou P by dou S of T అలాగే dou S by dou V of T అని రాసి. సో సబ్స్టిట్యూటింగ్ the values of Maxwell's equations. Maxwell's equations నుంచి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. Maxwell's ఈక్వేషన్స్ ఏమేమి సబ్స్టిట్యూట్ చేసామో ఒకసారి చూద్దాం. ఏమేమి ఇక్కడ dou S by dou V of P అది అలా ఉంచేసాం. అలాగే dou P by dou S అంటే వీలు ఉన్నాయన్నీ ఒకటి, వీలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి కింద మార్చుకుని వచ్చాం. జాగ్రత్తగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అన్నది చూడండి. ఎక్కడ ఏమున్నాయి, ఆ పై స్టేట్మెంట్లు ఏమున్నాయి, కింద స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఏమున్నాయో ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి. పై స్టేట్మెంట్ లో మనకి dou S by dou V అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి. అలాగే dou P by dou T చూడండి. ఇక్కడ dou P by dou T వాల్యూ
అలాగే డో టీ బై డో వి ఆఫ్ ఎస్, ఈ రెండు వాల్యూల్ని మనకి ఇది కూడా ఎస్ఏనండి, పైన ఉన్నాయన్నీ ఎస్లే, వాటిని మార్చాడు. దీనికి ఈక్వల్ ఏంటి అంటే డో ఎస్ బై డో వి ఆఫ్ పి అండి ఈక్వల్. దీనికి వచ్చేటప్పటికి డో టీ బై డో వి ఆఫ్ ఎస్ అని ఏ విధంగా రాశాడు, డో పి బై డో ఎస్ ఆఫ్ వి అని రాశాడు. సో అవి రెండు సబ్స్టిట్యూట్ చేశాడు, అది సబ్స్టిట్యూట్ చేశాడు. అలాగే మనకి డో పి బై డో ఎస్ ఆఫ్ టీ అంటే డో టీ బై డో వి ఆఫ్ పి అని రాశాడు. ఒకసారి నేను ఇక్కడ అరైజ్ చేసి మీకు ఎరేజర్ చూడము, సరే అవతల పక్కన రాస్తాను మీకు. డో పి బై డో టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏం రాశాడంటే డో ఎస్ బై డో వి ఆఫ్ పి అని రాశాడు. అలాగే డో టీ బై డో వి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏం రాశాడు, డో పి బై డో ఎస్ ఆఫ్ వి అని రాశాడు. అలాగే నెక్స్ట్ డో పి బై డో ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు మనకి ఏం రాశాడు, డో టీ బై డో వి ఆఫ్ పి అని రాశాడు. అలాగే నెక్స్ట్ డో ఎస్ ఆఫ్ డో వి ఆఫ్ టీ ఈక్వల్ టు మనకి ఏం రాశాడు, డో పి బై డో టీ ఆఫ్ వి అని రాశాడు. ఇవి మ్యాక్స్వెల్స్ యొక్క 4 ఈక్వేషన్స్ తోటి వీటిలన్నిటినీ రిమూవ్ చేశాడండి. ఇది ఏదైతే ఉన్నదో దీన్ని రిమూవ్ చేశాడు, దీన్ని వీటిని ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని వీటితోటి రీప్లేస్ చేశాడు. రీప్లేస్ చేసిన తర్వాత పి ఉన్నాయన్నీ ఒక దాంట్లో రాసుకొచ్చాడు. పి ఉన్నాయన్నీ ఒక దాంట్లో ఎలా రాశాడు, ఇవి డో ఎస్ బై డో వి, అలాగే కింద ఏమున్నది డో టీ బై డో వి, అలాగే ఇక్కడ డో పి బై డో ఎస్ అని ఉన్నది. ఆ డో పి బై డో ఎస్ ని డో పి బై డో టీ అని రాశాడు. సో రాసిన తర్వాత దాన్ని ఈక్వేట్ చేశాడు. సరే, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, వీటిని ఏం చేశాడు, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ తోటి రీప్లేస్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ ఈక్వేషన్స్ నుంచి మనకి ఇవన్నీ రెండు ఒకటే కదా, ఈ రెండును పి మీదే కాన్స్టెంట్ పి మీద ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేశాడు, ఒక ఈక్వేషన్ కింద రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు, డో ఎస్ బై డో వి ఆఫ్ ఓవరాల్ గా మొత్తం బ్రాకెట్ పెట్టాడు ఆఫ్ డో టీ బై డో వి ఆఫ్ పి అని పెట్టాడు. సో అలాగే ఇదంతటిని మొత్తం దీని అంతటిని ఒకటే కాన్స్టెంట్ కాబట్టి ఒక దాని కింద రాశాడు. ఏమని రాశాడు, డో పి బై డో ఎస్ ఆఫ్ బై డో పి బై డో టీ ఆఫ్ టీ అని రాశాడు. ఆ ఈక్వేషన్ తర్వాత ఈక్వేషన్ ఏం చేశాడు అంటే క్యాన్సిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నాడు. క్యాన్సిలేషన్స్ చూసుకుంటే మనకి డో ఎస్ బై డో టీ ఆఫ్ పి, క్యాన్సిలేషన్ ఇవి అయిపోయినాయి ఇలాగా.
ఆఫ్ పి ఇంటూ ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఇవి అయిన తర్వాత డో టీ పైకి వస్తే డో టీ బై డో ఎస్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. సో దీన్ని ఏమని రాసుకున్నాడు, డో ఎస్ బై డో టీ ఆఫ్ పి బై, దీన్ని రివర్స్ చేశాడు. రివర్స్ చేస్తే ఈక్వేషన్ ఏమైనా వస్తుంది, చేద్దాం. ఇంకా అడ్మిట్ కొడుతున్నారండి బాబు. సో ఈ ఈక్వేషన్ ని మనం ఏ విధంగా మార్చుకుంటున్నాం, డో ఎస్ బై డో టీ ఆఫ్ పి బై చేయగానే రివర్స్ అవుతుంది, అంటే డో ఎస్ బై డో టీ ఆఫ్ ఎస్ అని వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. తర్వాత ఈ ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాడు. ఏంటి ఆ ఈక్వేషన్, ఈఎస్ బై ఈటీ స్టార్టింగ్ లో మనం వదిలేసాం. ఈఎస్ బై ఈటీ అంటే టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి బై టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది. సో దాని నుంచి మనకి ఆ టీ లోపలికి వెళ్తే టీడీఎస్ అంటే డిక్యూ బై డిటి ఆఫ్ పి బై డిక్యూ బై డిటి ఆఫ్ వి. సో మనకి ఇక్కడ డిక్యూ బై డిటి ఆఫ్ పి అంటే ఏంటి, సిపి. అలాగే డో క్యూ బై డో టీ ఆఫ్ వి అంటే సివి. సో అందుచేత సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా ఈక్వల్ టు ఈఎస్ బై ఈటీ. సో ఈక్వేషన్ చెప్తే కానీ అక్కడ జాగ్రత్తగా ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇనీషియల్ గా మనం స్ట్రెస్ తీసుకుంటాం, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని తీసుకుంటాం. తర్వాత దాన్ని రెండు ఈక్వేషన్స్ కింద రాస్తాం. మనం రెండు ఈక్వేషన్స్ ఏంటి అంటే ఈఎస్ బై ఈటీ అని తీసుకున్న తర్వాత ఈఎస్ బై ఈటీ చేసాం. ఈఎస్ బై ఈటీ చేస్తే అవి వచ్చినాయి. వాటిని ఏ విధంగా రాసుకున్నాం, డో పి బై డో వి అన్నదాన్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే డో పి బై డో వి అన్నదాన్ని మనం ఏం రాస్తామంటే ఇలా రాస్తాం, డో పి బై డో టీ డిటి బై డో వి అని రాస్తాం. అలాగే డో పి బై డో విని ఏం రాస్తాం, డో పి బై డో ఎస్ బై డో వి అని రాస్తాం. ఈ డిఎస్ క్యాన్సిల్ అయిపోతే పైది వచ్చేస్తుంది, డో పి బై డో వి వచ్చేస్తుంది. ఇలా రాసిన తర్వాత విడివిడిగా రాసాం, డో పి బై డో టీ బై డో వి అని రాసాం. ఇలా విడివిడిగా రాసిన తర్వాత ఏం చేసాం, ఈ ప్లేస్ లో మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి డో పి బై డో టీ ఆఫ్ ఎస్ నేను రాసుకోవచ్చు, డో ఎస్ బై డో వి ఆఫ్ పి అని రాసుకోవచ్చు. అలాగే డో టీ బై డో వి ఆఫ్ ఎస్ ని ఏమని రాసుకోవచ్చు, డో పి బై డో ఎస్ ఆఫ్ పి అని రాసుకోవచ్చు. డో పి బై డో ఎస్ ఆఫ్ టీ ని ఏమని రాసుకోవచ్చు, డో టీ బై డో వి ఆఫ్ టీ అని రాసుకోవచ్చు. సో అలాగే డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఏం రాసుకోవచ్చు, డో పి బై డో టీ అని రాసుకోవచ్చు. ఇవి రెండింటికి కాన్స్టెంట్ పిఏ ఉన్నారు. సో అందుచేత మొత్తం ఓవరాల్ గా డో ఎస్ బై డో వి ఆఫ్ డో టీ బై డో వి అని రాసేసాం. సో ఇది కూడా రెండింటికి వాల్యూమే కాన్స్టెంట్. సో మొత్తం ఒకే బ్రాకెట్ కింద రాస్తాం. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయిపోయినాయి, డోవి క్యాన్సిల్ అయిపోయింది, ఇలా డోవిల్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది, డిఎస్ వచ్చింది. చూడండి, డిఎస్ బై డో ఎస్ బై డో టీ రాసింది, డో ఎస్ బై డో టీ ఆఫ్ టీ. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం క్యాన్సిల్ అయిపోయింది, మనకి డోపిల్ క్యాన్సిల్ అయిపోయింది. డోపిల్ క్యాన్సిల్ అయిపోయి ఏమైంది, డో టీ పైకి వచ్చేసింది, డో టీ బై డో ఎస్ అని వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే డో ఎస్ బై డో టీ ఆఫ్ పిని బై డో ఎస్ బై డో టీ అని రాసుకోవచ్చు తిరగేసి. సో ఇలా రాస్తుంది. సో ఇది వచ్చింది మనకి ఓవరాల్గా.
ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే దానికి టీతో మల్టిప్లై చేసామండి. ఇక్కడ టీలు ఎలా వచ్చేసినాయి అండి అనుకుంటారు. సో మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై టీతో మల్టిప్లై చేసాం. టీని లోపల పంపించాం. లోపల పంపిస్తే టీడీఎస్ ఈక్వల్ టు డిక్యూ. టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ. సో డిక్యూ బై డిటి ఆఫ్ పి, డిక్యూ బై డిటి ఆఫ్ బి. అంటే ప్రెషర్ దగ్గర టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచుతుంటే ఎంత అమౌంట్ ఆఫ్ T2 తీసుకుంటుంది, అలాగే వాల్యూమ్ దగ్గర ఎంత అమౌంట్ టెంపరేచర్ ఇది ఉంచుతుంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటుంది, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది. సో వాటిని ఏమంటారు, సిపి/సివి అంటారు. ఆ సిపి/సివి రాసిన తర్వాత సిపి/సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సో ES/ET ఆ రేషియో మనకి ఆఫ్ సబ్స్టెన్స్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వలెంట్ టు మనకి ఏమని చెప్పొచ్చు, ఎడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా వీటి యొక్క ఎలాస్టిసిటీస్ అని చెప్పొచ్చు. ఇది టాపిక్. 2 టాపిక్స్ మనం చెప్పుకున్నాం. ఆ 2 టాపిక్స్ ఏమేంటమ్మా, ఒకటి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ కి ఏం చేయాలి, మాక్స్వెల్స్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని బోత్ సైడ్స్ టీతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుంది, ∂Q/∂V ఆఫ్ టీ వస్తుంది. ఆ ∂Q ని మనం రీప్లేస్ చేస్తాం దేంతో, లాటెంట్ హీట్ తోటి. ∂V దేంతో రీప్లేస్ చేస్తాం, V2 - V1 తో రీప్లేస్ చేస్తాం. సో ఫైనల్ గా T ఇంటూ ∂P/∂V ∂T ఆఫ్ V అంటే ఏంటి, L/V2 - V1 అవుతుంది. సో టీని అవతల పక్క తీసుకొస్తే ∂P/∂T ఈజ్ ఈక్వల్ టు L/T ఇంటూ V2 - V1 వస్తుంది. V2 - V1 వస్తుంది. సో ఇది క్లాసియస్-క్లాపెరాన్ హీట్ ఈక్వేషన్, లాటెంట్ హీట్ ఈక్వేషన్ అని చెప్తాం. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ గురించి వచ్చేటప్పుడు స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ రాస్తాము. డెఫినేషన్ ఏమంటే, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ త్రూ 1 గ్రామ్. అదే అక్కడ ఉన్నది ఇదంతా. సో కానీ ఇక్కడ ఏమని చెప్తాడు అంటే, లిక్విడ్ కి సాలిడ్స్ కి ఒకే స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. వాల్యూమ్ గ్యాసెస్ కి వచ్చేటప్పుడు స్పెసిఫిక్ హీట్స్ 2 డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. అంటే టెంపరేచర్ తో పాటు వాల్యూమ్, ప్రెషర్ లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అని చెప్తాం. గ్యాసెస్ లో మనం జనరల్ గా ఏదైనా వేడి చేస్తుంటే వెంటనే దాని యొక్క వాల్యూమ్ చేంజ్ అయిపోతుంది. సాలిడ్స్ అయితే గ్యాసెస్ కి వచ్చేటప్పటికి దాని వాల్యూమ్, ప్రెషర్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది అక్కడ మనం మెన్షన్ చేసి సో సిపి/సివి చెప్తాం. సిపి వాల్యూ, సివి వాల్యూ డెఫినేషన్స్ చెప్తాం. నెక్స్ట్ 2 డెఫినేషన్స్ చెప్పిన తర్వాత రేషియో సిపి/సివి ఈజ్ ఈక్వల్ టు గామా. ఇది ప్రూవ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ 4 తెలియాలి. నెక్స్ట్ తర్వాత ఎలాస్టిసిటీ, దృఢతా గుణకమో ఏదో అంటున్నాం తెలుగులోను, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అనేది తెలియాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. సో ఆ వాల్యూ రాస్తాం. దీన్ని ఏమని రాసుకుంటున్నాం, ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ అలాగే ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ అని తీసుకుంటాం. ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీకి ఏమొచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎంట్రోపీ కాన్స్టెంట్ ఉంటుంది. అందుచేత ES ఈజ్ ఈక్వల్ టు -V ఇంటూ ∂P/∂V ఆఫ్ S. అలాగే నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది, ఐసోథర్మల్ ఎలాస్టిసిటీకి ET ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ కాన్స్టెంట్. సో -V ఇంటూ ∂P/∂V ఆఫ్ T వస్తుంది. సో మనం నెక్స్ట్ మనం చేసేది ఏంటి, డివైడింగ్ ద both adiabatic elasticity and ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ఉన్న వీల్ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. ∂P/∂V ఆఫ్ S, ∂P/∂V ఆఫ్ T. సో ఓవరాల్ గా మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, ∂P/∂V అని ఏమని రాసుకోవచ్చు, ∂P/∂T ఆఫ్ ∂T/∂V అని రాసుకోవచ్చు. ∂P/∂V ని ఏమని రాసుకోవచ్చు, ∂P/∂S, ∂S/∂V అని రాసుకోవచ్చు. సో ఇవి 4 ఈక్వేషన్ కింద రాసుకోవచ్చు. ఈ 4 మాక్స్వెల్స్ రిలేషన్స్ ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆ వాల్యూస్ మనకి కాన్స్టెంట్ P, కాన్స్టెంట్ V లో ఉన్న టర్మ్స్ వస్తాయి. వాటిలో క్యాన్సిలేషన్ అయిపోయినాయి. డివి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ∂P క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏమొచ్చింది, DS/dt వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి DT/ds అని వచ్చింది. సో దీన్ని మనం ఏం రాసుకుంటున్నాం, DS/dt. సో ఈ వాల్యూ తిరుగుతుంది. సో ∂S/∂T అని వస్తుంది. ఫైనల్ గా మనకి ఈక్వేషన్ లో ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత టీతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే టీ లోపలికి వెళ్తుంది. TdS ఈజ్ ఈక్వల్ టు DQ.
సో డిక్యూ బై డిటి ఆఫ్ బి. అలాగే టీ లోపలికి వెళ్తే టీడీఎస్ డిక్యూ బై డిటి మనకి ఫైనల్ గా వచ్చింది. ఫైనల్ గా మనకి డిక్యూ బై డిటి అంటే వాల్యూ ఎంత సిపి, డిక్యూ బై డిటి ఆఫ్ బి అంటే ఎంత సిబి, సిపి బై సిబి ఈజ్ ఈక్వల్ టు గామా. సో ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూ. స్థిర పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద విశిష్టోష్ణాల నిష్పత్తి దేనికి సమానం, ఈఎస్ బై ఈటీకి సమానం. ఈఎస్ బై ఈటీని మనం ఏమో తీసుకున్నాం, గామా తీసుకున్నాం. సో ఇది రిలేషన్. సో స్టార్టింగ్ మనకి కొంచెం ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ బాగా తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేయచ్చండి. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ తెలియనప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.